సర్వసృష్టికి ఆధారభూతుడు ఆ సర్వోన్నతుడైన దేవాది దేవుని యొక్క సన్నిధిలో నిత్యము నిరంతరము ఆయన సన్నిధానములో బ్రతుకుచు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆవరణములో బ్రతుకుచున్న మనందరికీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, ఆయన ఆదరణ మనకు తోడుగా ఉండి నిత్యము నిరంతరము ఆయన పాద సన్నిధానములో బ్రతుకుచు ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనమందరము దేవునికి రుణస్థులము. ప్రియులారా, ఏ మనుష్యుడు నరకమునకు పోవుట దేవునికి ఇష్టము లేదు. దుష్టుడు మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, వాడు తమ ప్రవర్తన దిద్దుకొని నా తప్పు తిరుగుటయే సంతోషము అన్నాడు. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని అకాలమైన మరణాలకు, అపవిత్రమైన వాటికి లోనై దౌర్భాగ్యమైన స్థితిలో మనము కాలము తీరకుండగానే ఈరోజు మరణిస్తూ ఉన్నారు. మన మరణం ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, ఈ యాత్రా దినాల్లో మనం ఎలాగూ జీవిస్తూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, మరణములో నుండి జీవములోనికి నడిపించగలిగిన దేవుడు, జీవాధిపతి అయిన యేసు ప్రభువును విశ్వసించిన మనమందరము ఆయన అడుగుజాడలో ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నడుస్తూ ఉన్నాం. చాలా మంది ప్రజలు దినదినమో పరిపక్వత లేకుండా దేవుని సన్నిధిని అనుభవించలేక ఎంతో మంది దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, మన పూర్వీకులు, మన పితరులు చేసిన ఆ యొక్క విగ్రహారాధన కానీ, సృష్టిని పూజిస్తూ ఉన్న మన పితరులు, సృష్టిని ఆరాధిస్తున్న మన పూర్వీకులు ఈరోజు ఆ గర్భములో నుంచి వచ్చిన మనములను ఈ మూర్ఖపు తరము వారి నుంచి వేరుపరచి ఆయన పరిశుద్ధ రక్తము చేత మనములను కడగబడి ఒక సంఘముగా సమకూర్చాడు. ఆ సంఘములో మనం ఎలాగుండాలి, ఆ సంఘములో మనం ఎలాగూ జీవించాలి, దేవుని యొక్క పాఠాలు మనము నేర్చుకుంటున్నాం. గత వారాల్లో యాకోబుని గురించి మనము క్లుప్తముగా దేవుని మాటలు నేర్చుకున్నాం. ప్రియ దైవ జనాంగమా, యేసుని మాటలు వినిన చనిపోడు. ఎందుకంటే ఆయన మరణమును జయించిన జయవీరుడు గనుక ఆయన ఆరాధిస్తున్న బిడలకు మరణము లేదు. ఈ శారీరముతో ఉన్న ప్రతి వారికి మరణముంది, అది మొదటి మరణం. కానీ రెండవ మరణమును తప్పించుకోవడానికి 2000 సంవత్సరముల క్రితము ఆ మహోన్నతుడైన దేవాది దేవుడు ఆయన కరములు చాచి తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన మనములను కనుగొని ఈ సువార్త పరిచర్య చేయుటకు, ఆయన సన్నిధానములో బ్రతుకుటకు మనకిచ్చిన దేవుని కృపను బట్టి మనమందరము ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలము. ప్రియులారా, ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టము లేదు గనుక, ఏ మనుష్యుడు రెండవ మరణమును అనుభవించుట ఆయనకి ఇష్టము లేదు గనుక 2000 సంవత్సరముల క్రితము ఆయన అపారమైన ప్రేమని భూమిపైకి తీసుకుని వచ్చి ఆ ప్రేమను చాటి ఆ మహోన్నతమైన నీడలో మనము వర్ధిల్లాలని, దేవుని సన్నిధానములో వాక్యానుసారంగా మనము బ్రతకాలని
దేవుడు అనుదినము అనుక్షణము మనతో మాట్లాడుతూ మనమును బ్రతికిస్తూ ఉన్నాడు. అందుకే నీ వాక్యము నన్ను బ్రతికించెను. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీ వాక్యము బాధలలో ఆపదల్లో అది నెమ్మదినిచ్చేది. వాక్యము బ్రతికించేది. ఈరోజు ప్రతి మనుష్యుడు చనిపోతున్నాడు. దేనిలో? బైబిల్ గ్రంథములో దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు నా హృదయములో ఉంచబడిన కొన్ని మాటలను మీ ముందు పంచుకోబోతున్నాను. బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 6వ వచనము. బైబిల్ ఉన్నవారు చదివి సహాయం చేయవలసిందిగా కోరుచు ఉన్నాను. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా? ఈ మాటను మనము గమనించండి. అందరూ పలుకుదాం ఈ మాటను. నీ ప్రజలు, అందరూ నోరున్న వారంతా పలకండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా? అంటే సచ్చినామా బతికినామా? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు వస్తారా ప్రార్థనకి? అయితే ఇక్కడ వాక్యం విచిత్రంగా ఉంది కదా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నన్ను మరలా బ్రతికించవా? ఇది ఒక క్వశ్చన్ మార్క్, మనకి ఒక ప్రశ్న. అయితే మనం అనొచ్చు, ఇప్పుడు ఏం చనిపోలేదు కదా మేము బ్రతకడానికి. కానీ బైబిల్ లేఖనం చెప్తూ ఉంది, ప్రియులారా, దేనిలో మనము చనిపోయామో లేఖనాలను పరిశోధన చేద్దాం. ఆదాము అవ్వలో దేవాది దేవుడైన యెహోవా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలవృక్షములు మీరు తినకూడదు. తినిన ఎడల చూడండి ఆ మాటను. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా ఏమైపోతారట? నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రైజ్ ది లార్డ్. మంచి చెడునిచ్చే వృక్ష ఫలమును మనము తినకూడదని ఆదిమ కాలములో దేవుడైన యెహోవా ఆజ్ఞాపించాడు ఆదాము అవ్వలకు. ఆజ్ఞ అతిక్రమించి ఆ పండును తిన్నారు. ఆ పండు తినకముందు, ఆ మంచి చెడులను తెలివినిచ్చే ఆ వృక్ష ఫలములు తినకముందు దేవుడు ఏం చేస్తున్నాడో ఆదామవ్వలతో 3వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటన అతని భార్యయు సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. ప్రైజ్ ది లార్డ్.
ఆదాము అవ్వలకున్న కనెక్షన్ తెగిపోయింది. దేవునితో ఎప్పుడైతే ఆ ఫలమును భుజించారో, ఎప్పుడైతే ఆ పండును తిన్నారో, ప్రియులారా, దేవుడైన యెహోవాకు ఆదాము అవ్వలకు కనెక్షన్ తెగిపోయింది. ప్రార్థన జీవితము కట్ అయిపోయింది. ప్రియులారా, ఇప్పుడు వారిని ఏమని పిలుస్తున్నది బైబిల్ భాష అంటే, ఆత్మీయతలో జీవిస్తూ, ఆత్మీయంగా దేవునితో ముచ్చటిస్తూ, చల్లపూటన దేవునితో సంచరిస్తూ ఉన్న ఆదాము అవ్వలు ఎప్పుడు సంచరిస్తూ ఉన్నారు? వీరు పండు తినకముందు దేవునితో స్నేహం ఏర్పరచుకునేవారు. చల్లపూటన దేవుడైన యెహోవా ఏదేను తోటలోనికి వస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఆదామా అని పిలువగానే అవ్వ ఆదాములు పరిగెత్తుకొని దేవుని దగ్గరికి వెళ్ళేవారు, దేవునితో ముచ్చటించేవారు. దేవునితో ముచ్చటించేవారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి తినవద్దని పండు తిన్నారో, ఇప్పుడు ఏమైపోయారట? దేవుని స్వరము వినినప్పుడు చల్లపూటన దేవుడు ఆ యొక్క ఆదాము అవ్వతో సంభాషించాలని, చల్లపూటన వారితో గడపాలని దేవుడు వచ్చాడికి, ప్రియులారా, వీరేం చేశారంటే ఆయన స్వరము వినినప్పుడు చెట్ల చాటున దాక్కున్నారు. ఇప్పుడు బైబిల్ భాషలో వీరు ఏమంటారంటే, ప్రియులారా, బ్రతికి ఉన్నా కానీ చచ్చినవారు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికించవా? మమ్మను బ్రతికించవా? ఇప్పుడు ఆదాము అవ్వలు ఏమైపోయారు? చచ్చిపోయారా? బ్రతికారా? చచ్చారా? బ్రతికారా? దేనిలో? ఆత్మీయతలో. ఆత్మీయతలో దినదినము మనము చనిపోతూ ఉన్నాం. శరీరము బాగా బలంగా ఉంది మనకు. అప్పుడు బైబిల్ అన్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడు. ఇప్పుడు ఉల్టా, ఆత్మ బలహీనమైపోయింది. ఆత్మీయంగా ఆదాము వాళ్ళు చనిపోయారు. చనిపోయి చెట్టు చాటును దాక్కుంటూ ఉన్నారు. పండు తినగక ముందు దేవుడైన యెహోవా స్వరము విని పరిగెత్తుకొని వచ్చేవారు దేవునితో సంభాషించడానికి. ప్రియ దేవు జనాంగమా, దేవునితో సహవాసం వెంటనే చెట్టు చాటున దాగుకొని దేవుడైన యెహోవా స్వరము వినినప్పుడు, ఆదామా నీవెక్కడ అన్నప్పుడు, నీ స్వరము వినినప్పుడు, చదువు మాట చదువు. చల్లపూటను అతని భార్యయు తోటలో సంచరించుతున్నా విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నాడు. అంతకు పూర్వము ప్రియులారా, ఆత్మీయంగా దేవునితో సహవాసం చేసేవారు. ఈ వాక్యములో అర్థం ఏమిటో తెలుసా? ప్రియులారా, ఆత్మీయతలో చనిపోయినప్పుడు దేవునితో సహవాసము తెగిపోతుంది. దేవుని సహవాసంలోనికి మనం ఎందుకు ఆతురతగా దేవుని సన్నిధానములో ఆసక్తి చూపడము లేదు అంటే, ఆత్మీయతలో దినదినము చనిపోతూ ఉన్నాం. దినదినము చనిపోతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటారు, కోరాహు కుమారులు రాసిన ఈ
ఈ యొక్క కీర్తనలో నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మలను బ్రతికించవా అంటున్నా. అయ్యా, మా ఆదిమ కాలములో ఆదాము అవ్వలు చేసిన పాపానికి మేమందరము ఒక పాపము ద్వారా శాపము ద్వారా మరణమును కొని తెచ్చుకున్నాం. ఇప్పుడు మరలా మమ్మను బ్రతికించో. నీవిచ్చిన ఆత్మీయతను చంపేసుకున్నాం, నీవిచ్చిన ఆత్మీయతను పోగొట్టుకున్నాం, నీవిచ్చిన ప్రార్థనా జీవితాన్ని మేము పోగొట్టుకున్నాం. ఇప్పుడు మమ్మను మరలా బ్రతికించు, మమ్మను మరలా బ్రతికించు. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ చరణం, 10వ చరణం నుంచి చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. మొదటి ఇచ్చిన ఆ యొక్క ఏమైపోయింది ఆ ఉజ్జీవము? ప్రియులారా, దినదినము ఆత్మీయతలో చనిపోతూ ఉన్నాం. దేవుని యొక్క సహవాసములోనికి ఆనాడు ఆదాము అవ్వలు ఎలాగూ రాలేక వెనుకబడి ఉన్నారో, ఆయన ఎదుటికి రాలేక ఎవరైతే ఆదాము అవ్వలు పాపము చేసి దేవుని ఎదుటికి రాలేకపోతూ ఉన్నారో, దానికి కారణం ఏమిటంటే దేవునితో ఉన్న సహవాసము వారు ఎడబాటు చేసుకున్నారు. ప్రియ దైవ జనాంగమా, ఆత్మీయతలో చనిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహవాసములో నుంచి మనము దూరం అయిపోతూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. మీరంతా అవివేకులైతిరా. 3వ వచనం, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శారీరానుసారముగా పరిపూర్ణులవుదురా. మొదట ఎలాగూ ప్రారంభించారట? ఆత్మానుసారంగా ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఆ చల్ల పూటన దేవునితో సహవాసము చేసేవారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ సహవాసము ఎడబాటు అయిపోయింది. ఎప్పుడైతే ఆత్మీయతలో నీవు చనిపోతూ ఉంటావో, ఆత్మీయతలో నీవు కృంగిపోతూ ఉంటావో, ప్రియులారా, దేవుని యొక్క సహవాసంలోనికి నీవు ఎడబాటు అయిపోతూ ఉంటావు. దేవుని యొక్క ఆత్మానుసారముగా ప్రారంభించింది. ఆత్మానుసారంగా ప్రారంభించడం ఎలాగుంటుందంటే తెలుసా ప్రియులారా? ఎగ్జాంపుల్, ముందు వరుసలో కూర్చుంటారు, తర్వాత వచ్చే కొంది. అదే ఒక సామెత ఉంది కదా, తినక గారెలు చేదుగా ఉంటాయంటారు కదా. ఆసక్తి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ముందు వరుసలో కూర్చుంటారు ఆత్మానుసారంగా. తరువాత ఈ ఆత్మీయత మనలను బలహీనపరుస్తున్నప్పుడు ఏం చేస్తారంటే మధ్య లైన్లోకి వెళ్తారు. మరలా ఆత్మీయత ఇంకా కుంగిపోయేటప్పుడు ఏం చేస్తారంటే చివరి లైన్లోకి వెళ్తారు. చివరి లైన్లోకి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ ఉంటారా? ఇక లాస్ట్కి ఒక గోడను చూసుకుంటారు, ఆ గోడను ఆనుకుని నిద్రపోవడానికి. అంటే ఆత్మీయతలో ఎంత బలహీనపరుస్తూ ఉన్నదో చూడండి. ఆత్మీయతలో చనిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహవాసములో నుంచి నీవు ఎడబాటైతున్నావని గ్రహించో. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై మెలకువగా ఉండాలి. ఆత్మ తీవ్రత కలిగించాలి. ఆసక్తి లేకపోతే
ఆసక్తి లేకపోతే దేవుని శక్తిని నీవు పొందుకోలేవు, దేవుని యొక్క భక్తిలో నీవు ఉండలేవు. ఆదామవ్వలు ఎందుకు దేవునికి దూరమైపోయారు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రియులారా, దేవుడిచ్చిన ఆజ్ఞను వారు పాడు చేసుకున్నారు, అతిక్రమించారు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనము నేర్చుకోవలసింది, అలనాడు ఆదామవ్వలు దేవునితో సహవాసము ఎలా ఎడబాటు చేసుకున్నారో, ఈరోజు మన ఆత్మీయత సన్నగిల్లడం వలన, మన ఆత్మీయత క్షీణించడం వలన మన ఆత్మీయ బంధము తెగిపోతూ ఉంది. దేవునితో ఉన్న సంబంధం ఆత్మీయ అనుబంధము కలిగి బ్రతుకుచూ ఉన్న మనము ఇక దేవుణ్ణి ప్రార్థించలేవు, దేవుణ్ణి కీర్తించలేవు, దేవుని సన్నిధానములో నీవు సరిగా కూర్చోలేవు, దేవుణ్ణి ఆరాధించలేవు. కారణం ఏమిటో తెలుసా? నీ కనెక్షన్ ఎప్పుడో తెగిపోయింది. ఆ సహవాసం అంటూ ఎప్పుడో తెంచేశాడు అపవాది. మరలా ఆ కనెక్షన్ కలిపేదానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. కొరాహు కుమారులు అదే మాట అంటారు, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు మమ్మను మరలా బ్రతికించవా దేవా. బ్రతుకో, నీవు రక్తములో పొరలాడుచున్నప్పుడు నా విశుద్ధము కోయబడకమునపో నీవు తల్లి గర్భములో పుట్టినది నీకు నీళ్లు పోసేవారు లేరు, ఉప్పు పెట్టి నిన్ను కడిగిన వారు ఎవరు లేరు. బ్రతుకు బ్రతుకు అంటే నీవు బ్రతికావు. నీకిచ్చిన శ్వాస దేవునిది. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. బ్రతికించేవాడు దేవుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యము బ్రతికించేది. ఇప్పుడు దేవుని సహవాసములో నుంచి ఎడబాటైనప్పుడు వాక్యము విరక్తి పుడుతుంది, దేవుణ్ణి ఆరాధించడము విరక్తి పుడుతుంది, దేవుణ్ణి కీర్తించడము విరక్తి పుడుతుంది. అంటే కారణం ఏంటో తెలుసా? అపవాది దేవునికి నీకు ఉన్న కనెక్షన్ తెంపేశాడు. అపవాది దేవునికి నీకున్న బంధాన్ని తెంపేశాడు. అపవాది దేవునికి నీకు ఉన్న బంధాన్ని, ఆత్మీయ బంధాన్ని పెంచేశాడు. అందుకే దేవుని పరిచర్యలో కానీ, దేవుని యొక్క ఆత్మీయతలో కానీ, దేవుని సన్నిధానములో కానీ నీవు ఇంకను చచ్చిన వారిలాగానే బ్రతుకుతూ ఉన్నావు. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మమ్మును మరలా, మనమందరం చెప్పాలి ఆ మాట, మనమందరము చెప్పాలి, ప్రభువా మమ్మల్ని మరలా బ్రతికించు. జీవం ఉజ్జీవం నీవే నా యేసయ్యా, ప్రాణం నా గానం నా ధ్యానం నీవే యేసయ్యా. అందరి వాడవు నీవే, జీవం ఉజ్జీవం గానం ధ్యానం ప్రతి అణువు ఆయనతో మనము బ్రతకాలి, ఆయన్ను ఆరాధించి బ్రతకాలి. జీవమేమైపోయింది? నిర్జీవము చేసుకున్నాము. ఉజ్జీవముగా ఆరాధిస్తున్న మనము ఏమైపోయామంటే నిర్జీవమైపోయాం. నీతిగా బ్రతుకుచున్న మనము దుర్నీతిలోనికి వెళ్ళాం. కారణం ఏమిటి? ఆదాము అవ్వల యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆదిమ కాలములో సాతానుడు ఎలాగో బంధాన్ని తెంచేశాడో, దేవుని మందిరమునకు విశ్వాసికున్న బంధాన్ని కూడా వాడు వైర్ కట్ చేశాడు. ప్రార్థన లేదు, ప్రార్థన సహవాసము లేదు. ఇప్పుడు మనం ఆయన అడగాల్సింది, ప్రభువా మమ్మను మరలా
అంటే అంతకు పూర్వం ఏమైపోయాం మనం? చచ్చిపోయాం. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, 118వ కీర్తన 17వ వచనములు అంటాడు, నేను చావనే చావను, నేను చావనే చావను, నేను సజీవుడనై నా దేవుని క్రియలు వివరిస్తాను. సజీవంగా ఉండాలని దేవుని కోరిక, నీవు ఆత్మీయతలో ఎదగాలని దేవుని కోరిక, ఆత్మీయతలో బలముగా ఉండాలని దేవుని కోరిక. మనము చచ్చిపోయిన వారిమిగా ఉండకూడదండి, చచ్చిపోయిన వారిమిగా ఉండకూడదు. బ్రతకాలి, చెలించాలి, దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా మనం బ్రతకాలి. నా తండ్రి ఒక దుర్మార్గుడు, కోరాహు కుమారుల యొక్క తండ్రి కోరాహు దుర్మార్గుడు, కానీ అతని కడుపులో పుట్టిన కుమారులు మాత్రం కీర్తనలు రాసే ఒక మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవా, నా తండ్రి గర్భములో మేము పుట్టాం, నా తండ్రి ఒక దుర్మార్గుడు, నీకు తిరుగుబాటు చేసినవాడు, అతని కడుపులో పుట్టిన మేము కూడా అయ్యా ఇటువంటి దుర్మార్గతలో మేము జీవించకూడదు, మమ్మల్ని బ్రతికించు, మమ్మల్ని మరలా బ్రతికించు. నా తండ్రిని భూమి మృంగివేసిందయ్యా, మేము అలాంటి జీవితములో, మేము అలాంటి దృక్పథముతో జీవించకుండా మమ్మల్ని బ్రతికించు తండ్రి, మమ్మల్ని బ్రతికించు తండ్రి, ప్రార్థించు. ప్రియ దైవజనాంగమా, ఈ మాటలు మొట్టమొదటి అర్థం ఆత్మీయతలో, నంబర్ 1, ఆత్మీయతలో చనిపోయిన వారు దేవుని సహవాసములో ఉండరు. దేవుని సహవాసం అంటే అసహ్యం. దేవుని సహవాసము ఎప్పుడో తెగిపోయింది. ఈ పంతం అపవాదికి 3 పేర్లు ఉన్నాయి. రాడు, రానివ్వడు, వచ్చినా ఉండడు. రాడు, ఏమక్క ప్రార్థనకు వస్తావా? వస్తే వస్తాడు, వస్తాడు బలవంతంగా, వచ్చినా ఉండడు. రాడు, ఏమయ్యా ప్రార్థనకు వస్తావా? రాను, ఈరోజు పని ఉంది. ఆదివారమే పనులుంటాయి మనకు. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, దేవుని సహవాసములో నుంచి మనము ఎడబాటైపోతున్నామంటే మన యొక్క దేవునికి మనకున్న కనెక్షన్ ఎప్పుడో వాడు కటింగ్ ప్లేట్తో కట్ చేశాడు. సిమ్ములో డబ్బులు ఉంటేనే కదా, సిమ్ము రీఛార్జ్ అయితేనే కదా ఫోన్లు పోయేది. సెల్ ఫోన్కేమో రీఛార్జ్ 24 గంటలు 3 గంటలు పెడుతున్నావు, ముచ్చటిస్తూ ఉన్నావు. ప్రియులారా, దేవుని సన్నిధానములో దేవునితో నీ సహవాసం ఎలాగుంది పరీక్షించు. దేవునితో నీ సహవాసం ఎలాగుందో. ఆదామవ్వల యొక్క సహవాసం ఏమైపోయింది? తెగిపోయిన తర్వాత ఇప్పుడు చెట్టు చాటును దాక్కుంటున్నారు. ఒక విద్యార్థి బాగా చదివితే వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని తండ్రి దగ్గరికి వస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. డాడీ, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు, 100కు 100 మార్కులు వచ్చాయి డాడీ అంటే ఆ పిల్లవాడిని కన్న తల్లిదండ్రులు కూడా ఎంత సంతోషపడతారు. మై డియర్ చిల్డ్రన్ అని వానికి ముద్దులు పెట్టి ఎంత గొప్ప మార్కులు సంపాదించావురా అని వాడిని అప్రిషియేట్ చేస్తారు. వాడు 0 మార్కులు తెచ్చుకుంటే తండ్రి దగ్గరికి వాడు వస్తాడా? రాడు. ఏరా బాబు, ఎక్కడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడా? నాన్న ఇక్కడే పెట్టాను, ఎక్కడో పోయింది నాన్న.
అంటే 100కు 100 మార్కులు వస్తే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి సంతోషంగా పరిగెడతాడు. వీడు తప్పు చేశాడు, వీడు స్కూల్కి వెళ్తేనే కదా, వీడు ఎగ్జామ్ రాస్తేనే కదా. ఇప్పుడు ఏమైపోయింది? వాని ప్రోగ్రెస్ రికార్డులో గుండు సున్నా. ఈ సున్నా తీసుకుపోయి తండ్రికి చూపిస్తే ఏమంటాడు? ముఖం మీద ఉమ్మేస్తాడు. వేల రూపాయలు నీకు ఫీజు కడితే ఇదేంట్రా సున్నా వచ్చింది. ప్రియులారా, ఆదాము అవ్వల పరిస్థితి కూడా అంతే ఉంది కదా. ఇప్పుడు అంతకు పూర్వము 100కు 100 మార్కులు దేవునితో, 100కు 100% దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవునితో ముచ్చటించడం. ఆ చల్లపూటన దేవుడు వస్తున్నాడంటే అయ్యా తన భర్తను త్వరపెట్టడము, తన భార్యను త్వరపెట్టడం. ఈ సమయానికి దేవుడు వస్తాడు అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఇద్దరు సిద్ధపడేవారు. ఎప్పుడైతే మంచి చెట్టుల తెలివినిచ్చే ఫలాన్ని తిన్నారో మరేమైపోయారట? సచ్చారో. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. సచ్చారో. సచ్చిన ఆత్మీయతను బ్రతికించుకో. ఆ సచ్చిన ఆత్మీయతను బ్రతికించడానికి 2000 సంవత్సరముల క్రితము మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. నిన్నెందుకు తెలుసా? నిన్ను బ్రతికించడానికి. లాజరును సమాధి చేసి 4 దినములైంది. తన తోబుట్టువులు, అక్క చెల్లెలు చెప్తున్నారు, తన సహోదరిమణులు, యేసయ్యా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడయ్యా, చనిపోయేవాడు కాదయ్యా. ఎక్కడ ఉంటే యేసయ్య ఇంటిలో. ఏ ఇంటిలో? ఆ ఇంటిలో ఉంటే లాజరు చనిపోడని తన అక్క చెల్లెళ్ళు యేసయ్యతో చెప్తున్నారు. మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఆ ఇంటిలో కాదు, ఈ ఇంటిలో ఉంటే నీవు చనిపోవు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఈ ఇంటిలో ఉంటే నీవు చనిపోవు. ఈ ఇంటిలో ఉంటే నీవు బ్రతుకుతావు. ఈ ఇంటిలో ఉంటే నీవు బ్రతుకుతావు ఆయన కోసం. దావీదు అంటాడు కదా, నేను చావను. కీర్తనలు 118వ అధ్యాయం 17వ వచనంలో మాట రాయబడింది, నేను చావను, సజీవుడనై యెహోవా దేవుని క్రియలు నేను వివరించదను. ప్రైజ్ ది లార్డ్. సచ్చినోళ్ళు ఏం చెప్తారండి? దేవుని వాక్యం వివరిస్తానంటూ ఉన్నాడు. దేవుని యొక్క చర్య అంతా నేను ఇతరులకు తెలియజేస్తానంటాడు. మనం చచ్చిపోవాలన్నా బ్రతకాలన్నా దేవుని సన్నిధానములో మనం బ్రతకాలి. దేనిలో బ్రతకాలి? ఆత్మీయతలో బ్రతకాలి. శారీరానికి వద్దంటున్నా కానీ మనము 3 పూటలు కాదు 4 పూటలు కూడా తింటాం. ఆత్మీయతను చంపేస్తున్నాం, ఆత్మీయతలో చనిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధికి, దేవుని పరిచర్యకు ఎందుకు నీవు దూరం అవుతున్నావో తెలుసా? కనెక్షన్ కట్ అయిపోయింది. ఎవరికి? దేవునికి నీకు మధ్యలో కనెక్షన్ కట్ అయిపోయింది. ఎవరికి? దైవజనునికి విశ్వాసుల మధ్యలో కనెక్షన్ కట్ అయిపోయింది. దేవుని మందిరమునకు విశ్వాసులకు మధ్యలో. వాడు కటింగ్ పీలు పట్టుకొని ఎప్పుడు తిరుగుతుంటాడు, వైర్లు కట్ చేసేదాన్ని. ప్రభు అడుగుతున్నాడు, నీవు బ్రతుకుచున్నావా? నీవు చనిపోయావా? బ్రతుకుతే ఆయన క్రియలు వివరించు, ఆయన క్రియలు ధ్యానించు. ఇప్పుడు ఆదాము అవ్వల సహవాసం ఏమైపోయిందండి? తెగిపోయింది అబద్ధం. ఆ సహవాసం మొదటి మాటలో మనం నేర్చుకోవలసింది, నీవు ఆత్మీయతలో చనిపోయినప్పుడు దేవుని సహవాసములోనికి రావు, దేవుని సహవాసములో ఉండవు.
రెండవ మాటను మనం గమనించినట్లయితే, ఆత్మీయతలో చనిపోయినప్పుడు దేవుని సన్నిధిని నీవు సంతోషించవు. మొదటి మాటలు ఏమన్నాడు అక్కడ? కీర్తనలు 85 మొదటి 5వ వచనములో మొదటి పైనున్న నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు ప్రియులారా, దేవుని సన్నిధిలో నీవు సంతోషంగా ఉండకపోవడం కారణం ఏంటో తెలుసా? ఆత్మీయతలో చనిపోయావు. నీ ఇంటిలో బజారులో ఇంకనో ప్రియులారా, లోకానుసారంగా మనము అనేకమైన విషయాలలో సంతోషిస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తే నీకు సంతోషమే ఉండదు. ఆనందం దాగిన ముఖం ఎట్లుంటుందో తెలుసా? ఆనందం ఉంటుందా? మన ముఖాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే బైబిల్ అంటాడు ప్రియులారా, 16వ కీర్తనలు 11వ వచనం, దావీదు కీర్తనలు 16వ అధ్యాయము 11వ చరణం, జీవ మార్గములో నీవు నాకు తెలియచేయగా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదాయన సన్నిధిలో. ఇప్పుడు ఆదాము అవ్వలో ఏదేను తోటలో ఆ సన్నిధిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? గచ్చ పొదలు, మొల్ల తుప్పలలో మీరు కష్టించి పనిచేసి దున్ని చెమటోడ్చి, ఓ అవ్వా నువ్వు బిడ్డను గర్భము దాల్చి ప్రసవ వేదనతో బాగుపడి ఈ భూమి మీద నీ వాసం చేయాలి. ఓ ఆదాము చెమటోడ్చి కష్టించి పనిచేయి. ఇవన్నీ శాపాలు. అపవాదిని ఏమన్నాడు తెలుసా? నీవు నేల మీద తాకు మట్టి తిందువు అన్నాడు. ఇప్పుడు పాము ఏం చేస్తుందండి? పాము ఆకాశంలోకి ఎగురుతుందా? శాపమే కదా దేవుడు చెప్పిన సాక్షి. అది కదా శాపం ఏమైపోయింది ఇప్పుడు? అది ప్రాకుతూ, నేలను ప్రాకుతూ, మట్టిని తిని బ్రతుకుతూ ఉంది. దేవుని యొక్క శాపం. ఈరోజు దేవుని సన్నిధిని ఆనందంగా సంతోషంగా ఉండవలసిన ఆదామవ్వలు ఏమైపోయారంటే, ఆత్మీయతలో చనిపోయినప్పుడు ఈ యొక్క సంతోషము వారి ముఖములో లేదు, ఆనందం లేదు. దావీదు కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనం, 51 దావీదు కీర్తనలు 12వ చరణము చదువుకుందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము తండ్రి. సమ్మతి గల మనస్సు కలుగజేసి దృఢపరచము. ఈ ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు. ప్రియులారా, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము తండ్రి. దేవుడిచ్చిన రక్షణను బట్టి నీవు సంతోషిస్తున్నావా? ఆనందిస్తున్నావా? దేవుని సన్నిధానములో ఆనందిస్తున్నావా? ఆ ఆనందం పోగొట్టుకుంటే, ఆ రక్షణ ఆనందము నీవు పోగొట్టుకుంటే నీవు చచ్చిన దానివే, చచ్చిన వాడివే. ప్రభు అంటున్నాడు, నైనా మమ్మల్ని బ్రతికించు. నీ రక్షణ ఆనందము మనలా నాకు పుట్టించు. నీ ప్రజలు నీ యందు, ఈ వాక్యం మర్చిపోకూడదు, మూలవాక్యం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. నీ యందు సంతోషించాలంటే మనం ఇంట్లో ఆ ఛానల్ ఈ ఛానల్ పెట్టుకుని సంతోషిస్తూ ఉంటాం. ఇంట్లో సంతోషం కాదు, ఇక్కడ సంతోషం చూపాలి. 3 గంటలు కూర్చుంటే, ప్రభువా నిజంగా ఈ ఇంటిలో ఇంకా గడపాలనుందయ్యా, ఈ ఇంటిలో ఇంకొక అర్ధగంట దేవుని వాక్యం వినాలని ఆశ ఉందయ్యా, ఈ రక్షణ ఆనందం అలాగుందయ్యా, ఈ సంతోషం అలాగుందయ్యా, దేవుని ప్రజలతో నేను ముచ్చటించక చాలా రోజులైందయ్యా, దేవుని విశ్వాసులతో నేను సంభాషించుట చాలా
రోజులైందయ్యా. ఈ సహవాసం, నీ రక్షణ ఆనందం అలాగే పుట్టించు తండ్రి అని ప్రార్థించాలి. ప్రియులారా, నంబర్ 1, ఆత్మీయతలో చనిపోయినప్పుడు నీ సహవాసం తెగిపోతూ ఉంది. ఆత్మీయతలో ఎప్పుడైతే నీవు చనిపోతావో సహవాసములోనికి రావు. దేవుడంటే విరుక్తి, ప్రార్థన అంటే విరుక్తి, దేవుని యొక్క మాటలంటే విరుక్తి. ఒక్కొక్కసారి ఆ పల్లెటూరులో అంటే దేవుని వాక్యం చెప్పని పోతే దైవజనుడిని రాళ్లతో రువి కొట్టారట. ఇంకెంతసేపు రా నువ్వు చెప్పేది వాక్యమో, మొయ్యరా, మా భార్య నాకు భోజనం పెట్టొద్దా, పెద్ద చెప్పుడు గాడివి. ప్రియ దైవజనాంగమా, ఎక్కడుంది నీకు రక్షణ ఆనందం? ఎక్కడ ఉంది నీ రక్షణ ఆనందం? దేవుని సన్నిధానములో సంతోషించే కదా మనస్సు నాకు దయచేయి. నన్ను మరలా బ్రతికించు తండ్రి అని ప్రార్థించు. బ్రతికించు అంటే మనం ఏమైపోయామో, చనిపోయాం. దేనిలో? ఆత్మీయతలు. 4 దినాలైందయ్యా నా సహోదరుడు చనిపోయి. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమవుతుంది. మార్తా మరియలో ఆ బండను, ఆ రాయిని తీసివేయండి. అయ్యా, ఆ రాయి తీసివేస్తే దుర్వాసన వస్తుందయ్యా. 4 దినాలైంది వాడు చచ్చిపోయి. యేసు మాటలు వినినా ఎన్నటికీ చనిపోరు. ఊరెడు నీటి బుక్కగా ఊరుచుండు నీ హృదిలో. యేసు మాటలు వింటే నీవు చనిపోవు. నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. ఆ బండను పొర్లించు, ఆ బండను తొలగించు. ఏ బండ? ఏ బండ? నీకు దేవునికి మధ్యలో ఒక బండ వచ్చింది. ఆ బండను తొలగించు, ఆ బండను తొలగించు. ఆ బండ వేసింది ఎవడు? అపవాదే. ఒక దైవ సేవకునికి నీకు మధ్యన ఒక బండ ఉంది. ఒక దేవుని సన్నిధికి, దేవునికి ఒక బండ అడ్డుకుంది. ఆ బండను తొలగిస్తే లాజరు బ్రతుకుతాడు. లాజరు బయటికి రా. వెంటనే ప్రియులారా, ప్రేత వస్త్రములతో లాజరు బయటికి వచ్చాడు. చనిపోయిన లాజరును బ్రతికించాడు నా యేసయ్య. నీవు బ్రతకాలంటే ఆ బండను తొలగించు. ఏ బండ? దేవునికి నీకును ఒక అడ్డు బండగా ఉంది, ఒక అడ్డు గోడ ఉంది. నీ యొక్క పాపములు రక్తము వలె ఎర్రని వగుచున్నవి. అవి గోడ వలె ఆయనకు నీకును మధ్యన ఒక అడ్డు గోడగా ఉంది. ఆ గోడను పడగొట్టాలి నీవు. ప్రియ దైవజనమా, మొదటి మాటలో ఆత్మీయతలో చనిపోయిన వాడు దేవుని సన్నిధికి రాడు. రెండవది, ఆత్మీయతలో చనిపోయిన వాడు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండలేడు. ఉంటాడా? ఎన్ని మాటలు నేర్చుకున్నా? ఎన్ని మాటలు? 2. ఇప్పుడు ఆదాము అవ్వలు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. దేవుని సన్నిధిలో నుంచి వారు వెలివేయబడ్డారు. సంతోషము, ఆనందమును పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన గచ్చ పొదలు. మన కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఎలాగుంది? మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ముళ్ళు, అది గచ్చ పొదలు, అది ముళ్ళ తుప్పలతో బ్రతుకుచూ ఉన్నాం మనం. నీకు పుట్టిన పిల్లలే నీకు ఒక ముళ్ళుగా ఉన్నారు. ప్రియులారా, ఈ ముళ్ళు నిన్ను అనుక్షణము గుచ్చుతూనే ఉంటుంది. దేవుని సన్నిధిలో నీవు బ్రతకాలని ఆశపడుతున్నా ఆ ముళ్ళు మాత్రము నిన్ను గుచ్చుతూనే ఉంటుంది.
శాపములో పాపములో పడిపోయా. ప్రియులారా, ఆదాము అవ్వలు గచ్చ పొదల్లో ముళ్ళ తుప్పల్లో బ్రతుకుచున్నారు. శాపము ద్వారా మరణము, పాపము ద్వారా మరణము, శాపమును కొని తెచ్చుకున్నాం. ఒకటి, ఆత్మీయతలో చనిపోయినప్పుడు మన సహవాసం దేవునితో ఉండదు. ఉండకపోవడం కారణం ఏమిటి? చచ్చిపోయా. దేనిలో? ఆత్మీయతలో చనిపోయినప్పుడు. రెండవ మాట, దేవుని సన్నిధిలో నీవు ఆనందంగా గడపలేదు. దేవుని సన్నిధానంలో సంతోషంగా నీవు ఉండాలి. ఒక తల్లి 18 సంవత్సరం నుంచి నడుము వంగిపోయే ఉంది. కారణం ఏంటి? ఎప్పుడు ఆనందము లేదు, ఆ పొక్కములో సంతోషము లేదు. యేసు ప్రభుల వారు ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలవబడింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. చక్కగా నిలవబడి దేవుణ్ణి స్తుతించింది. ఇక నేను నీలో ఆనందం నీలోనే, ఆధారం నీవే, ఆశ్రయం నీవే నా యేసయ్యా. ప్రియులారా, దేవుని సన్నిధి నీకు ఆనందం ఇస్తుంది. శనివారం వస్తే కొందరికి, ఆదివారం వస్తే ఒక అడ్డుబండ. అయ్యో, 3 గంటలు కూర్చోవాలి కదా నాయన అక్కడ, ఈ ఆదివారము రాకపోతేనే బాగుండు. దేవుని ప్రజలతో, దేవునితో సహవాసము ఉండేవారు ఏమైపోతారంటే, దేవుని ఆదివారము అంటే దేవుని యొక్క పరిశుద్ధ దినము, దేవుని ప్రభువు దినమున మేమందరము ఉత్సాహముతో దేవుని సన్నిధానములో గడపాలని ఆసక్తి రేపుతుంటుంది. కొందరికి అడ్డు పండ, ఆదివారం వస్తే కడుపుల మంట, గుండెల్లో మంట ఉండాలి, కానీ ఏముండకూడదు, కడుపులో మంట ఉండకూడదు. కడుపులో మంట ఉంటే ఏమైంది? అసూయ. గుండెల్లో మంట మండుస్తుంది. దేనిలో? పరిచర్యలో దేవుని కోసం మనం మండుచూ బ్రతుకుచూ. ఇప్పుడు ఆత్మీయతలో చనిపోయిన తర్వాత, ఈ ఆత్మీయతలో చనిపోవడానికి కారణము 3 మాటలు చక్కా చెప్పేస్తా. ఈ ఆత్మీయతలో చనిపోవడానికి కారణము మొట్టమొదటిది పాపము. ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను ఏమైపోయారంట? పాపం ఏం చేసింది? మనిషిని చంపేసింది. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు సచ్చిన వారయుండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను. పాపములో నంబర్ 1, పాపములో చనిపోయాం. ఆత్మీయత దెబ్బ తినడానికి, ఆత్మీయ సన్నగిల్లిపోవడానికి, ఆత్మీయలో కృంగిపోవడానికి కారణం ఏంటి? పాపం. ఈ పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దురాశ గర్భమును ధరించి పాపము గనగా పాపము పరిపక్వమై మరణము కంటూ ఉంది. ఆశా నిగ్రహత లేని జీవితాలు. ప్రియ దైవజనమా, ఈ పాపము ఏం చేస్తుందట? ఆత్మను చంపేస్తుంది. అది ఏ పాపము గాని, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకే దావీదంటాడు, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నా పాపము బాగా కడుగు తండ్రి, హిమము వలె తెల్లగా ఉండాలి. నా తల్లి గర్భములో రక్తములో పుట్టాను అయ్యా, నాకు రక్తము అంటుకొని ఉన్నది, బాగా కడుగు, ఆ పాపము పోవునట్లు బాగా కడుగు. ప్రియ దైవజనమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం.
గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ఏంటంట ఇవి సులువుగా చిక్కులు పెడతాయి, సులువుగా చిక్కులు పెడతాయి. వర్షం వస్తే ప్రార్థనకు రాం, బాగా ఎండ వస్తే ప్రార్థనకు రాం, చుట్టాలు వస్తే ప్రార్థనకు రాం, ఫంక్షన్లు ఉంటే ప్రార్థనలకు రాం. అదేంటో ఆదివారము పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆదివారమే బట్టలు ఉతుకుతారు. ఇవేంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపము. దేవుడైన యెహోవా 6 దినములు కష్టపడి 7వ దినాన్ని ఆయన ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? ఆశీర్వాద దినమున దేవుని బిడ్డలు సుభిక్షముగా దేవుని సన్నిధానంలో బ్రతకాలని. ఈ 7వ దినమును కూడా నువ్వు పని చేస్తానంటావు. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము. రిమోట్ పట్టుకుంటే ప్రియులారా ఏ ఛానల్ ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు తెలియకుండానే వెళ్తావు. ఒక్కసారి సెల్ ఫోన్ పట్టుకుంటే ఆ సెల్ ఫోన్ ఆ యొక్క ప్రియులారా ఒక్కసారి ముట్టితే ఆ లింక్ ఒకటి ప్రెస్ చేస్తే ఆ లింక్ ఎక్కడికో తీసుకెళ్తుంది. నేను సులువుగా చిక్కులు పెట్టే ఈ పాప ఏదో ఒకటి చాడీలు చెప్పుకోవడం. ఎందుకన్నా రాలేదు ప్రార్థనకండి. చుట్టాలు వచ్చారన్నారు, బట్టలన్నీ వాచ్ చేయాలన్నారు. దేవుడిచ్చింది నీకు ఆదివారం ఎందుకు? మాంసము బిర్యానీ వండుకొని తినడానికే? 6 దినాలు కష్టపడ్డాడు ఆయన. 6 దినాలు సృష్టిని చేశాడు. 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధము దినము. ఆ దినమున మనమందరం ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన సన్నిధానములో ఉండాలని. మొట్టమొదటిగా నీ ఆత్మీయతలో చనిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? పాపం. రెండవది ఏంటో తెలుసా ప్రియులారా? మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికుచుండియు సచ్చినదై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎంత దేని గురించి నేర్చుకుంటున్నాం మనం? సచ్చినోళ్ళ గురించి. దేనిలో? ఆత్మీయతలో సచ్చినోళ్ళ గురించి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుడును. సుఖభోగములు ప్రియులారా, ధనవంతుడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు, లాజరు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయము 25వ వచనము లూకా సువార్తలో రాయబడిన మాటను మనం గమనించినట్లయితే అబ్రహాము ఆ ధనవంతుడితో అంటూ ఉన్నాడు, ఓ ధనవంతుడా, భూమి మీద నీవు జీవించినంత కాలము నీవు సుఖాన్ని ప్రేమించావు, సుఖాన్ని అనుభవించావు. భూమి మీద నివసించినంత కాలము లాజరు కష్టాన్ని అనుభవించాడు. ఇప్పుడు నెమ్మదిని పొందుతూ ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనము సుఖాన్ని ప్రేమిస్తున్నామా? భోగభాగ్యములు అనుభవిస్తూ ఉన్నామా? సుఖాన్ని ప్రేమిస్తున్నట్లయితే నీ ఆస్తిని నీ ధనాన్ని చూసుకొని నీవు మురిసిపోతూ ఉంటే, ఒకడు కొట్టల్లో ధాన్యమును కూర్చుకుని అంటూ ఉన్నాడట, నా ప్రాణమా తినము త్రాగము సంతోషించము. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుచూ ఉన్నా,
ఈ కూర్చుకున్నవన్నీ ఎవనివగును? నీవు సంపాదించినదంతా ఎవనివగును? నీ ప్రాణము నేను అడుగుచూ ఉన్నాను. సుఖభోగముల యందు వాంఛ కలుగువానికి లేమి కలుగుతుంది. సుఖము భోగములో అనుభవిస్తూ ఉన్నా ఆ ధనవంతుడు ఏమైపోయాడు తెలుసా? ప్రియులారా, యాతన పడుచున్నాడు. ఆత్మీయతలో చనిపోయినప్పుడు నీ ఆత్మీయతను చంపేది రెండవది ఏంటో తెలుసా? సుఖభోగాలు. ప్రార్థనకు రావాలంటే అర్థం ముందు అర్ధగంట, మనోళ్ళు కాదు, టౌన్లలో వెళ్తారు కదా, నీ వస్త్రధారణ, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలాగుంది? సుఖభోగములో అద్దం ముందు అర్ధగంట, బాత్రూమ్కి వెళ్తే అర్ధగంట, స్నానానికి వెళ్తే అర్ధగంట, కనీసము నీ శరీరాన్ని సుఖంగా సంతోషముగా సుఖభోగముల కొరకు నీ శరీరానికి ఇచ్చిన సమయాన్ని దేవునికి నీవెందుకు ఇవ్వవు? నీ ఆత్మీయతను చంపేది రెండవ పాపం ఏంటో తెలుసా? సుఖభోగాలు. అందుకే ప్రకటన గ్రంథములు అంటారు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదివే లేదని నీవు చెప్పుకొనుచున్నావో. నీ ఎదుట ఉన్న దీపస్తంభము తీసివేస్తే గోడ పట్టుకుని తడవలాడాలి నీవు. ధనవంతుడెవడట? ధనవంతునికి పేర్లు పెట్టాడు ఇక్కడ. ఈరోజు ధనవంతునికి పేర్లు పెట్టాడు బైబిల్ గ్రంథంలో. ఎలాంటి పేర్లట? దౌర్భాగ్యుడు. మనం ఏం చేస్తాం? ధనవంతుడు కనపడితే సింహాసనం వేసి కూర్చోబెడతాం. దేవుని దృష్టిలో ధనవంతుడు ఎవరట? దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు. ఎవరు? గ్రుడ్డివాడు. వాని కళ్ళు ఎక్కడికి ఎత్తి అంటే ఇక్కడికి వెళ్తాయి. కన్ను నెత్తిపైకి వస్తాయి. దౌర్భాగ్యుడు, గ్రుడ్డివాడు, దిక్కు మాలినవాడు. ధనవంతునికి పేర్లండి ఇవి. లాజరు విశ్వాసమునందు భాగ్యవంతుడు. ఒకవేళ అతనికి ధనము లేదేమో కానీ నీతిని సంపాదించుకున్నాడు. నీకు ధనము లేదేమో కానీ నీతిని సంపాదించుకో. ఆ నీతిని సంపాదించుకున్న నీవు నీకు నీ పిల్లలకు బోధించు. ఆ నీతిని చూపించు. వాడు ఎప్పుడు చెడిపోడు. ఈ నీతి మార్గమును వానికి చూపించు. మన బిడ్డలు ఎప్పుడు తప్పిపోరు. ఎప్పుడైతే వానికి ధనాన్ని ఇస్తావో, ఎప్పుడైతే వాడు ఆ ధనాన్ని చూసి భోగభాగ్యములను అనుసరిస్తూ దేవుని సన్నిధానానికి దూరం అయిపోతాడు. తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు తెలుసు? పందులు తినే పొట్టు దగ్గర వాని జీవితం కొనసాగుతూ కొన్ని దినములైన తర్వాత తండ్రి అని కేక పెడుతూ ఉన్నాడు. చచ్చిపోయాడు. ఆ పనివారు అంటున్నారు, ఆ పెద్ద కుమారుడు అడుగుతున్నాడు పొలములో నుంచి వచ్చి, ఏంటి నా తండ్రి ఇంటిలో ఇంత సంతోషంగా ఉంది ఈరోజు? ఏంటి ఇంత సంతోషంగా ఉంది అంటే ఆ పనివారు అంటారు, నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడయ్యా, అందుకే విందు చేస్తూ ఉన్నా.
పెద్ద కుమారుడు ఇంటిలోనికి వచ్చి తండ్రితో అంటున్నాడు, తండ్రి నీతో ఉన్నప్పుడు కనీసం ఒక మేక పిల్లను కూడా నాకు ఇవ్వలేదే. చెడు మార్గములో దుర్వ్యాపారమునకు పాడు చేసి ఆస్తిని పోగొట్టిన వీడికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నావా? ఇడు కుమారుడా, ఎల్లప్పుడూ నీవు నాతో ఉన్నవాడిని. వాడు చనిపోయి బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. చనిపోయి ఏమైపోయాడట? బ్రతికాడు వాడు. లూకాసు వార్త 15:37లో వీడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అందుకే ప్రియులారా, నీతిమంతులైన 99 మందిని ఆయన విడిచిపెట్టి దుర్మార్గుడు అంటే తప్పిపోయిన గొర్రె కోసమే దేవుడు వెతకడానికి వెళ్ళాడు. ఈరోజు ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న సహోదరా, సహోదరి, ఆ తప్పిపోయిన గొర్రెవు నీవే. ఆ తప్పిపోయిన గొర్రెవు నీవే ఎందుకు కాకూడదు? ప్రభు అంటున్నాడు, తప్పిపోయిన గొర్రెవైతే రా, ఆయన సన్నిధికి రా. దావీదు చేసిన ప్రార్థన, దేవాని రక్ష ఆనందము మనలో నాకు పుట్టించు. తప్పిపోయిన కుమారులారా, తండ్రి యొద్దకు తిరిగిరారా. తండ్రి నిన్ను చేరదీయునురా. రారా, తండ్రి యొద్దకు తిరిగిరారా. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుడా, ఓ పెద్ద కుమారుడా, వీడు చనిపోయి బ్రతికాడురా, వీడు తప్పిపోయి దొరికాడురా. ఇప్పుడు చనిపోయిన వారు దేవుని దృష్టిలో బ్రతకాలని ఆయన ఇష్టం. చనిపోయిన వాడు బ్రతకాలని ఆయన ఆశయం. చచ్చిపోయేవా ఆత్మీయ స్థితిలో బ్రతుకో. చనిపోయిన నీవు బ్రతుకో. నేను సజీవుడనై నా దేవుని క్రియలు నేను వివరించదను. నా దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు. ప్రియులారా, లాజరు చనిపోయి బ్రతికాడు. మహోన్నతుడైన దేవుడు, ఆయన సమాధిని గెలిచిన దేవుడు, నిన్ను బ్రతికించే దేవుడు. విడిపించును, నడిపించును, బ్రతికించును నా యేసయ్య నామం. విడిపించును, బ్రతికించును, నడిపించును నా యేసయ్య నామం. శోధనలో, వేదనలో, బాధలలో, రోదనలో శాంతినిచ్చును, నీకు స్వస్థతనిచ్చును. శాంతినిచ్చును, నీకు స్వస్థతనిచ్చును. విడిపించును, నడిపించును, బ్రతికించును నా యేసయ్య నామం. నిన్ను బ్రతికించే నామం. ఆ నామము బ్రతికించేది, ఆ నామము నడిపించేదే, ఆ నామము పాపము నుంచి నిన్ను విడిపించేదే. నీ ఆత్మీయతలో మొట్టమొదటిగా నీ ఆత్మీయతను చంపేదేంటో తెలుసా? పాపం. రెండవది నీ ఆత్మీయతను చంపేదేంటో తెలుసా? సుఖభోగాలు. మూడవది శారీరం, శారీరాశ. మూడవది శారీరాశ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం.
శారీరానుసారులు శారీరం విషయం మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శారీరానుసారమైన మనస్సు ఏమట? మరణం. శారీరమైన మనస్సు ఏమైతుంది? చంపేస్తదే. మరణం. శారీరాశలో నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా, అర్పించద ప్రభు నీ సన్నిధిలో, అర్పణనంగీకరించుమా ప్రభువా. నీ తనువు నీ శారీరమును దేవునికి సమర్పించాలి. అందుకే అపుస్తలుడైన పౌలు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతానేమో, నా శరీరమును నలుగగొట్టుకొంటిని. దేనితో? సుత్తితో నలగొట్టుకోవడమా? దేనితో? శరీరమును నలగగొట్టుకోవడము అంటే ఉపవాస ప్రార్థనలతో, విజ్ఞాపన ప్రార్థనలతో, స్తుతి ప్రార్థనలతో, ఆదివారపు ఆరాధన ప్రార్థనలతో, అనుదినము దివారాత్రము ఆయనను ధ్యానించువారు ధన్యులు. ప్రియులారా, నీ శరీరము నలుగగొట్టుకోవాలి అని అంటే వాక్యమనే శుద్ధ ద్వారా నీవు నలుగగొట్టుకోవాలి. ఎలా నీ శరీరమును నలుగగొట్టుకుంటున్నావు? ఆదివారం వస్తే 4 సార్లు తింటావే, కడుపు కాల్చుకోలేవా? ఒక్క పూట. ఆదివారము 24 గంటలు సమయం ఇస్తే 3 గంటలు నువ్వు దేవుని సన్నిధానములో ఆయన కోసం నీవు బ్రతకవా? శరీరాన్ని నలుగగొట్టుకోవడం అంటే ఇదే. డాక్టర్ కూడా చెప్పాడు, వారానికి ఒకసారి నువ్వు ఉపవాసం ఉంటే నీ ఆరోగ్యానికి మంచిదిరా అని. ఎలితి లేకుండా తింటుంటాం, ఆత్మను మాత్రము ఎండబెడుతూ ఉంటాం, ఆకలి దప్పులతో చంపేస్తూ ఉంటాం. ప్రియులారా, శరీరాన్ని నలగొట్టాలి. ఉపవాస ప్రార్థనలతో, ఆల్ నైట్ సంపూర్ణ ప్రార్థనలో, విజ్ఞాపన ప్రార్థనలో, ఈ ప్రార్థనలో తప్పక నీవు కూడుకొని నీ శరీరాన్ని నలగొట్టు. నలగొట్టడము అంటే ప్రియులారా, దేవుని కోసం నీవు నలగాలి. అందుకే అంటాడు, విరిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. నీవు నలగాలి, విరగాలి, ఆకలి పుట్టాలి దేవుని కోసం, తృష్ణ కొనాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణాలు ఆయన కోసం ఆశపడాలి. వాక్యము కొరకు బ్రతకాలి. అందుకంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తదండి వాక్యం. ఇప్పుడు వాక్యము ఎవరిని బ్రతికించాలి? లాజరును బ్రతికించింది. దరిద్రుడైన లాజరును బ్రతికించింది. నెమ్మది పొందుచు ఉన్నాడు. ఈ లోకములో సుఖ సంతోషాలు అనుభవించిన ధనవంతుడు ఏమైపోయాడంటే యాతన పడుచున్నాడు. ఈరోజు నీవు ధనము లేకున్నా, ఉండడానికి నీవు పూరి గుడిసెలో నివాసము చేస్తూ ఉన్నా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, అందరూ 3 పూటలు తింటూ ఉంటే నీ ఒక్క పూట తింటూ ఉన్నా, అందరూ ఉల్లాసంగా గడుపుతూ ఉంటే నీవు రేకుల షెడ్డులో నివాసము గడుపుతున్నా. నా ప్రభు అంటాడు, వాడు ధనవంతుడైతే దరిద్రుడు, గుడ్డివాడు, దిక్కుమాలిన వాడంటాడు. ఈరోజు నీతిని అనుసరిస్తున్న మనము విశ్వాసమునందు భాగ్యవంతులం. చాలు తల్లి, నీకు ధనము లేకపోయినా, నీకు సుఖ సంతోషాలు లేకపోయినా, దేవుని సన్నిధానములో ఈ సన్నిధి నీకు ఒక సంతోషమని బ్రతుకు. ఆయన సహవాసమే, ఆయన
ఆయన సహవాసములో, ఆయన సంఘమే, ఆ సహవాసములో నేను నిత్యము జీవించాలి. దావీదంటాడు కదా, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివాసము చేసేదనంటాడు. శరీరమును నలుగుగుట్టు దేనితో చెప్పాలి? ఆన్సర్ మీరు. దేనితో? ఒక సుత్తి తీసుకొని గన్నంత కొట్టడమా? బండలు కొట్టినట్టు. దేనితో? ఉపవాస ప్రార్థన. ఒక్క పూట ఒక 3 గంటలు అట్లంటాం ఇట్లంటాం అట్లంటాం, సరిగా కూర్చోలేము. సినిమా థియేటర్లో చూడండి, వా ఎవడన్నా అడ్డొచ్చిండనికి ఆ స్క్రీన్కి వాన్ని రాళ్ళతోనైనా కొడతారా, కూర్చోరా బొమ్మ కనపల్లే. బొమ్మ చూపిస్తాడు నీకు, ధనవంతునికి బొమ్మ చూపించాడు. అక్కడ బొమ్మ చూపించాడు, నీకు కూడా బొమ్మ చూపిస్తాడు. జాగ్రత్త. నీ సహవాసము సరిగా లేకపోవడము ఆత్మీయత లో చనిపోయావు. దేవుని సన్నిధానములో నీవు ఆనందంగా గడపకపోవడము కారణమేమిటో తెలుసా? ఆత్మీయతలో చనిపోయావు. ఈ చనిపోవడానికి 3 కారణాలు. 1 పాపం, 2వది సుఖభోగాలు, 3వది శారీరాశ. ప్రియులారా, ఎక్కడ పోగొట్టుకున్నావు? ఎక్కడ పోగొట్టుకున్నావో వెతుకో. ప్రభు నీకు ఆ రక్షణను మరలా నీకు పుట్టిస్తాడు. చివరి మాటను చూసుకుని ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. ఒకడు దూరము నరుకుచూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి ఎక్కడ పడిపోయిందట? నీటిలో పడిపోయిందట. దూలము నరుకుచూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయినది. ఆ లేఖనం అలాగే ఉంచండి. గొడ్డలి ఎక్కడ ఎరువు తెచ్చుకున్నాడట ఇతను? ఆ ముందు వచ్చినములో. అది సొంత గొడ్డలా లేకుంటే ఎరువు తెచ్చుకున్నదా? ముందు వచ్చిన చదువు తల్లి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అయ్యో నా ఏలినవాడా. ఎక్కడ తెచ్చాడట? ఎక్కడికి తెచ్చాడట? ఏరవు అంటే పక్కింట్లో తెచ్చాడయ్యా. గొడ్డలి అయ్యా కొంచెం మాను నరకాలంటే గొడ్డలి తీసుకొచ్చాడు. ఈ మాటకు అర్థం చెప్తాను ప్రియులారా. అందుకే అంటాడు దేవుని వాక్యము, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద అన్న ఏం చెప్తాడు అని చెప్పి ఆసక్తి చూస్తారు. శారీరానుసారం ఏం చేస్తారు? శారీరం మీద మనస్సు నుంచి. ఆత్మానుసారము జీవము, శారీరానుసారము మరణం. ఇప్పుడు గొడ్డలి తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి? మన భాషలో చెప్పాలంటే, అన్నా కొంచెం గొడ్డలి అన్నా ఆ మ్రాను నరకాలని చెప్పి పక్కింట్లో తీసుకొని వస్తాం. ఇక్కడ కూడా ఒక మ్రానును, దూలమును నరకడానికి పక్కన ఎరువు తీసుకొని వచ్చేసాడు. ఏది చెప్పండి? ఏది? కత్తిపీట తెచ్చాడా? పడవలు తెచ్చాడా? గొడ్డలి. నా మాటలు వినపడుతున్నాయా? ముగిస్తున్నా. గొడ్డలి ఎరువు తెచ్చాడు. ఈ గొడ్డలి ఈ గొడ్డలికి ఏముంటుందండి? గొడ్డలి పిడికి ఏమేస్తాము? ఆత్మీయంగా నేర్చుకోండి. గొడ్డలికి ఏం వేస్తాము? కర్ర. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని నిన్ను ఆశీర్వదించును గాక. కర్ర. ఆ గొడ్డలి పిడికి ఏమేస్తాము? కర్ర. ఆ కర్ర వేస్తేనే దూలం తెగుతుంది. బాగా వినండి.
ఈ కర్ర ఈ కర్ర మన శరీరం, ఈ శరీరం, ఈ గొడ్డలి మన శరీరములో ఉన్న ఆత్మ. ఇప్పుడు గొడ్డలి ఎక్కడ పడ్డదట? నీటి లోపల పడిపోయింది. నీటి లోపల పడిపోయింది. మనిషిని యొక్క దేహము, శరీరము, ఈ శరీరములో ఉన్న ఆత్మ అనే గొడ్డలి ఇప్పుడు నీటి లోపల పడిపోయింది. ఇది ఎక్కడ ఎరువు తెచ్చుకున్నారు? గొడ్డలి పక్కింట తెచ్చుకున్నారు. ఇప్పుడు మనకిచ్చింది ఈ శరీరము, ఈ ఆత్మ. ఎవరిచ్చారు నీకు? చపలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవుడు. అందుకే నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది. ప్రేమ విఫలమైతే బ్లేడ్లతో కోసుకుంటున్నాడు వీడు. ప్రేమ విఫలమైతే గొంతు కోసుకుంటున్నాడు. ప్రేమ విఫలమైతే ప్రియులారా యాసిడ్ దాడులు. ప్రేమ విఫలమైతే ట్రైన్ కింద పడి చనిపోతూ ఉన్నాడు. ఎవడిచ్చారా నీకు ఈ దేహం? ఈ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. ఇది విలువ పెట్టి కొన్నాడు ఆయన. ఏమిచ్చి కొన్నాడు? ఏమిచ్చి కొన్నాడండి? ఏమిచ్చి కొన్నాడు? ప్రైజ్ ది లార్డ్. రక్తం ఇచ్చి. ఆర్టిఫిషియల్లీ బ్లడ్ ఇప్పటికి కూడా ఎవరు తయారు చేయట్లే. ఇప్పుడు చావు బ్రతుకులు ఉన్న ఒక మనిషికి రక్తం కావాలంటే ప్రక్కనున్న మనిషి రక్తం ఇస్తేనే బ్రతుకుతాడు వాడు. ఈ రక్తాన్ని మరలా తయారు చేయట్లే. పెనాయిల్ ఉన్నట్లు పెనాయిల్ను రెడీ చేసినట్లు ఇంట్లో రెడీ చేయట్లే. ఈ రక్తము మనిషిలో నుంచే తీసుకొని ఒక మనిషిని ప్రాణాలు బ్రతికిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, ఈ దేహములో ఉంచబడిన ఈ ఆత్మ, ఈ శరీరము దేవునిదై ఉన్నది. ఇప్పుడు మనము ఎవరిమట? ఎరువు తెచ్చుకున్న వారిని. అంటే ఈ శరీరం ఆయనదే, ఈ ఆత్మ ఆయనదే. ఇప్పుడు ఎక్కడ పడిపోయింది? దేవుడిచ్చిన ఆత్మ ఎక్కడ పడిపోయింది? నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక లేత కొమ్మను నరికాడు. ఒక లేత కొమ్మను నరికి ఆ నీటిలో పడవేయగా, ఆ నీటిలో పడవేయగా ఆ గొడ్డలి తేలింది. ప్రైజ్ ది లార్డ్. ఈ లేత మొక్క ఎవరో తెలుసా? 2024వ సంవత్సరం క్రితం నీ కోసం, నా కోసం ఒక దావీదు చిగురుగా ఒక లేత కొమ్మగా. ప్రియులారా, ఆయన ఎండిన చెట్టు కాదండి, చిగురించిన చెట్టు. పచ్చగా ఉన్న చెట్టుకు జీవముంటుంది, ఎండిన చెట్టుకు జీవముండదు. ఆయన జీవాధిపతి గనుక ఈ పడిపోయిన ఈ గొడ్డలనే ఆత్మను ఆయనే మరలా పైకి తీసుకుని వచ్చే ఆదిత్యగా ఆయనకే ఉంది గనుక ఆ జీవాధిపతి అయిన యేసు ప్రభువే వెళ్ళి ఆ ఆత్మను ప్రియులారా చరణుగా పట్టుకుని ఆయన పరలోకమునకు ఆరోహణపోయినట్లుగా చనిపోయిన నీ ఆత్మీయ బ్రతుకును, చనిపోయిన నీ ఆత్మీయ స్థితిని, కృంగిపోయిన నీ ఆత్మీయ స్థితిని ఆయన ఒక కొమ్మను నరికి ఆ గొడ్డలిని పైకి తేలేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యము బ్రతికించేదంటున్నాడు. ఈ వాక్యము నెమ్మదినిచ్చేదంటున్నాడు. పోగొట్టుకున్న ఈ గొడ్డలి ఒక కొమ్మ వెతికి ఎంత లోతులో పడిందో ఆ గొడ్డలిని పట్టుకుని వచ్చేసింది కొమ్మ. ఈ లోకములో ప్రియులారా, ఎక్కడ పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న నీ ఆత్మీయ జీవితాన్ని నిలవబెట్టేది నా యేసు ప్రభుల వారే. అందుకే ఒక మాట అంటాడు, ఎక్కడ నీవు పడిపోతేవో జాగ్రత్తగా బతుకో.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము చూసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదట క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎట్లా నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రియులారా, ఎక్కడ పడిపోతివో, ఏ స్థితిలో పడిపోతివో? సోమరితనములో పడిపోతివా? త్రాగుడలో పడిపోతివా? పేకాటలో పడిపోతివా? సెల్ ఫోన్లో గేముల్లో పడిపోతివా? వ్యభిచారములో పడిపోతివా? ప్రియులారా, లోకానుసారమైన జీవితములో పడిపోతివా? లే నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడితే నేను నీతో మాట్లాడుతానంటున్నాడు. 18 ఏళ్ల నుంచి ఆ మందిరములో తన విశ్వాస జీవితాన్ని గడుపుతున్న స్త్రీని, ఆయన చేతులుంచి వంగిపోయిన స్త్రీని చక్కగా నిలవబెట్టాడు. ఈరోజు కూడా నీ పడిపోతున్న స్థితిని జ్ఞాపకం చేసుకో. టీవీ సీరియళ్ళు పడేసాయా? నిన్ను సినిమాలు పడేసాయా? సోమరితనం పడేసాయా? దుష్ట సాంగత్యము పడేసాయా? ఏది పడేసింది నిన్ను? జ్ఞాపకం చేసుకో. లే, నిలవబడు, బ్రతుకు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా, అందరు చెప్పండి ఈ మాట, నీ ప్రజలు నీ యందు, ఎవరి యందండి? నీ భర్త యందు సంతోషము లేదు, నీ పిల్లల యందు సంతోషము లేదు, నీ తల్లిదండ్రుల యందు సంతోషము లేదు. ఆ సంతోషం ఎక్కడ? దేవుని సన్నిధానములో నీ యందు సంతోషించినట్లయితే మనము సంతోషము ఆయన యందే సంతోషం పొందాలి. నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా? ప్రియులారా, ఒక పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి కొడుకు, ఇద్దరు బాప్తిస్మం పొందుకున్నారు. ఆ పాస్టర్ గారి కొడుకుకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఈ ముగ్గురు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేసేటప్పుడు నడి సంద్రములోనికి వెళ్ళారు. ఆ సముద్రములోనికి వెళ్ళారు. సముద్రములోనికి వెళ్ళేసరికి ప్రియులారా, అలల చేత ఆ యొక్క ఓడ కొట్టబడుతూ ఉంటుంది. ఆ ఓడ కొట్టబడినప్పుడు ప్రియులారా, ఆ ఓడలోనికి నీళ్లు వచ్చి భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు ప్రియులారా, ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఇదిగో బాబు, తుఫాను వచ్చింది, ఇక ఈ పడవలోకి నీరు వచ్చేస్తున్నాయి, ఈ పడవ మునిగిపోతుంది, ఇక నేను దూకేస్తాను, నాకు ఈత వస్తుంది, నా కుమారుడికి కూడా ఈత వస్తుంది. నా కుమారుడు స్నేహితుడా, నీకు ఈత వస్తుందా? నాకు ఈత రాదండి. ఓడలోనికి నీళ్లు రావడం, ఆ తుఫాను చేత ఆ ఓడ పట్టబడుతూ ఉన్నప్పుడు ఈత వచ్చిన వారందరూ ఆ సముద్రంలోనికి దూకారు. ఇక ఆ ఓడలో ఎంతసేపు నిలవబడలేదు ఈత రానివాడు, అతను కూడా సముద్రంలో దూకాడు. ఇప్పుడు పాస్టర్ గారికి మాత్రమే ఈత వస్తుంది. ఇప్పుడు ఆ పాస్టర్ గారికి ఈత వస్తుంది, వాళ్ళిద్దరికి ఈత రాదు. ఇప్పుడు పాస్టర్ గారు రక్షిస్తే ఎవరిని రక్షించాలి? ఎవరిని గట్టుకు తీసుకొని రావాలి? ప్రియులారా, తన కుమారుని ముఖం వైపు చూసి తండ్రి అని కేక పెడతాడు ఆ కుమారుడి యొక్క ఫ్రెండ్, స్నేహితుడు, పాస్టర్ గారు నన్ను రక్షించు. ఈ కుమారుడు, నాన్న, డాడీ నన్ను రక్షించు, మునిగిపోతున్నాడు. అప్పుడు పాస్టర్ గారు, ప్రియులారా,
నేను రక్షించగలిగితే ఒకే వ్యక్తిని రక్షిస్తా. 2 చేతులతో మిమ్మల్ని రక్షించడానికి నా వల్ల కాదు. ఒక చెయ్యి ఎదడానికి, ఒక చేత్తో నిన్ను రక్షించడానికి ఒక్కరిని మాత్రమే రక్షిస్తాను. ఇద్దరి వైపు చూశాడు. ఆ పాస్టర్ గారు ఎదుగుంటూ వెళ్ళి మునిగిపోతూ ఉన్న తన కుమారుడి యొక్క స్నేహితుడిని చేయి పట్టుకొని ఒడ్డుకు లాక్కొని వస్తున్నాడు. తన కుమారుడు, డాడీ డాడీ కేకులు వేస్తున్నాడు. ఇప్పుడు తన ఫ్రెండ్ను మాత్రం రక్షించాడు. కుమారుడు ఏమైపోయాడు? తన కుమారుడు ఏమైపోయాడు? మునిగిపోసాగు. ఆ ఫ్రెండ్ను బయటికి తీసుకొని వచ్చాడు. తన కుమారుడు ఆ సముద్రములో, ఆ సముద్ర జలాలు సజీవ సమాధి అయిపోయాడు. ఆ ఒడ్డు పైన ఉన్న వారందరూ అంటున్నారు, అయ్యా ఏంటి నీ కడుపున పుట్టిన కుమారుణ్ణి వదిలేసి ఇతన్ని ఎందుకు రక్షించావు? వీళ్ళారా, ఆ పాస్టర్ గారు చెప్తాడు, అయ్యా ఇతనికి రక్షణ లేదు, రక్షణ గురించిన ఆనందము లేదు, దేవుని సన్నిధి అంటే తెలియదు, దేవుని యొక్క ఆనందం అంటే తెలియదు, దేవుని సహవాసములో నుంచి చెదరగొట్టబడిన వాడు, యేసు అంటే తెలియని వ్యక్తి వీడు బ్రతికితే ఈయన మరణం వలన నేను చనిపోయేవాడిని నన్ను బ్రతికించాడు పాస్టర్ గారని కృతజ్ఞతతో బ్రతుకుతాడని వీని నేను బ్రతికించాను. ఇప్పుడైనా క్రీస్తు కోసం బ్రతుకు అని చెప్పి వాక్యం చెప్పి అతన్ని గద్దెన వదిలిపెట్టేశాడు. కానీ అయ్యా కడుపున పుట్టిన కుమారుడు ఏంటయ్యా అతన్ని ఇలాగూ వదిలేశాడు? అతడు సజీవంగా జలసమాధి అయిపోయాడు కదయ్యా. నా కుమారుడు రక్షింపబడ్డాడు. నా కుమారుడు పరిచర్యలో, ప్రవర్తనలో, ఈత రాకపోయినా పరిచర్యలో, పరిశుద్ధతలో, ప్రవర్తనలో వాడు సంపూర్ణుడు. వాడు చనిపోడు. నేను వాడిని అక్కడ చూస్తాను. వాడు చనిపోయిన తండ్రి దగ్గరికి వెళతాడు. నేను ఒకానొక దినము నా కుమారుని నేను చూస్తాను, కానీ ఇతన్ని చూడలేను. కారణం ఏంటో తెలుసా? నా కుమారుడు యేసు రక్తములు కడగబడి బాప్తీసం పొంది రక్షణ మార్గములో నడుస్తూ ఉన్నవాడు. వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడనే నిరీక్షణతో అతన్ని నేను రక్షించలే, ఇతన్ని రక్షించాను. వీడు పాపములో, సుఖభోగములతో, శారీరాశలో పడి దేవుని యొక్క సహవాసములో నుండి ఎడబాటైపోయి వీని నేను రక్షించాలని ఆశపడ్డాను. వీడారా, ఒక పెద్ద మీటింగ్లో అతడు సాక్ష్యం చెప్తున్నాడు. ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన ఆ యవ్వన బాలుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు నాకు చేయుతనిచ్చి ఆ సముద్రములో నుంచి చావు బతుకులు కొట్టుమిట్టాడుతున్న నా జీవితాన్ని ఒడ్డుకు లాగి నన్ను బ్రతికించాడు. ఆ బ్రతుకుకు అర్థం ఉండాలని క్రీస్తు కోసం నేను బ్రతుకుచున్నాను. క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాను. అనేక ఆత్మల కోసం ప్రయాసపడ్డాను. వెంటనే బాప్తిస్మం పొంది యేసు క్రీస్తుని విశ్వసించి అనేక పలు చోట్ల సువార్తను ప్రకటించి ఇప్పుడు వేల జనాంగాన్ని దైవ సన్నిధికి నడిపించి వేల విశ్వాసులకు సంఘ కాపరిగా అయ్యాను. అటువంటి ఆత్మ చనిపోయిన నన్ను బ్రతికించిన ఈ పాస్టర్ గారికి నేను ఎల్లవేళల కృతజ్ఞతలు. చనిపోయిన నన్ను బ్రతికించి పాస్టర్ గారు అంటారు,
ఆ మైక్ తీసుకొని అందరు అడుగుతున్నారు, అయ్యా కడుపున పుట్టిన కుమారుని ఎలా చంపుకున్నావయ్యా? వానికి ఇంకా ఫ్యూచర్ ఉందయ్యా. ఒక సాఫ్ట్వేర్, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక లాయరు, ఒక జడ్జి, నీకు ఇలాంటి కలగలేదయ్యా. అయ్యో చూస్తుండగానే నీ కుమారుణ్ణి ఎదురు కట్ల చంపేశావు కదయ్యా. నా కుమారుడు ఈ క్షణమైన నా తండ్రి దగ్గర ఉంటాడు. ఎందుకంటే నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి వాడు నా దేవుని సన్నిధానములో సురక్షితంగా సుభిక్షంగా ఉంటాడు. నేను ఒక దినము నా కుమారుని చూస్తాను. కానీ ఈ కుమారుడు పాపమనే శాపమనే వీలారా భోగవాక్యాలు సుఖభోగములతో శారీరాశలతో పాపముతో అడ్డుబండగా ఉండబడిన వీడు రక్షింపబడలేడు. అందుకే 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రెను నేను వెతకటానికి ఆ ఒక్క గొర్రె ఇదే. నా కుమారుడు రక్షింపబడ్డాడు. నో వరీ, మనమందరం చనిపోతాం, అక్కడ కలుసుకుంటామని నిరీక్షణతో బ్రతికిద్దాం. క్రీస్తునందు ప్రియ దైవ జనంగా ముగిస్తున్నాను. ఈ మాటలు మన హృదయములందు కూడా ప్రతిపరుచుకుందాం. ఒకవేళ ఆత్మీయ స్థితిలో నీవు దిగజారిపోయింటే బ్రతుకుతావు. ఆసక్తి విషయంలో నువ్వు ఒకవేళ నువ్వు క్షీణించిపోయింటే కుంగిపోయి బ్రతుకో, ఆత్మీయ స్థితిలోనికి రా. అలాంటి ఆదామవ్వల కోసమే ప్రియులారా పోగొట్టుకున్న ఏదేను తోటను మరలా మన కోసం దైవ సన్నిధినివ్వాలని ఆ పోగొట్టుకున్న పరలోక రాజ్యము, ఆ పరలోక రాజ్యమైన ఏదేను తోట మరలా పరలోక రాజ్యము, ఆ ఏదేను తోటను మరలా మనకు సంపాదించి ఇవ్వాలని ఆయన రక్తం మన కోసం ఇచ్చి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము పొంది మీరు నా రక్తమును కడగబడితే మీకు పరలోక రాజ్యం ఇస్తానని ఆయన ప్రేమపూర్వకంగా ఆయన బోధనలో తెలియపరచారు. ప్రియులారా, ఇప్పుడైనను ఆ మాటలు విని ఆత్మీయ మేలులు పొందండి. ఏదేను తోటలో శాంతిని సమాధానాన్ని కోల్పోయిన దేవుడు ఇప్పుడు పరలోక రాజ్యములో నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తానంటాడు. ఆ పరలోక రాజ్యము చేరక ముందు దేవుని సన్నిధి అంటే దేవుని సంఘములో అక్కడ చేరక ముందు ఇక్కడ నీకు సమాధానమును, శాంతిని, సంతోషాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఇప్పుడైనను ఆత్మీయతలో బ్రతుకు, దేవుని సహవాసములో ముందుకు సాగు. ఆత్మీయతలో బ్రతుకు, దేవుని సన్నిధి యందు ఆనందించు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుకుందాం.